నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. మేడం తో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, టాలీవుడ్ లో అంటే అత్యంత ఆసక్తికర అంటే జనాలందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేసే మూవీ పెద్ది. సో సినీ వర్గాల సమాచారం ప్రకారం కూడా ఉత్తర అమెరికా అంటే థియేటికల్ హక్కులు 30 కోట్లకి మూసివేయబడ్డాయి. ఒకవేళ సినిమా హిట్ అవ్వకపోతే, ఫ్లాప్ అయితే తిరిగి 5 కోట్లు చెల్లించాలి అని వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది కొత్త రూల్ ఏమన్నా కదా, మనం ఇంతవరకు ఈ రకంగా వినలేదు. కానీ మంచిదేనండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి నేను ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్దాం. మనం నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, మీరు ఏంటండి ఇలా చెప్పారనే కంటే ఇక్కడ మీరు కొంత బాధ్యత హీరో మీద కూడా పెట్టాలి. ఓకే కదా, ఇప్పుడు 5 కోట్లు నిర్మాత ఎందుకు పెట్టుకోవాలి? అవును, ఇప్పుడు సినిమాకి డబ్బులు పెడతాడు ఆయన, నటించేది వీళ్ళు, తీసేది డైరెక్టరు. కథను బట్టి వీళ్ళ నటనను బట్టే ఉంటుంది. నటన బాగానే ఉండొచ్చు, అది వేరు. కానీ కథ బాగలైతే జనాలకు నచ్చదు. కాబట్టి ఇక్కడ బాధ్యత ఒక నిర్మాతదేనా. అవును, ఎందుకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఎవరు తీసుకుంటున్నారు? ఇవాళ మీరు ఒక సినిమాకి 500 కోట్లు పెడితే బడ్జెట్, అందులో సగం మీరు హీరోకి ఇస్తున్నారు కదా, అది మారాలి. ఎందుకు 250 కోట్లు అసలు హీరోకి ఎందుకు ఇవ్వాలి? మీరు హీరో గొప్పతనం ఏముంటుంది? హీరో గొప్పతనం ఉంటుంది, కానీ 100% హీరో కాదుగా. 30 to 40% హీరో అయితే 60%లో 20% అయినా హీరోయిన్ ఉంటుంది. 40% కథ, కథనం, తర్వాత మిగతా అన్ని పాటలు అవన్నీ కూడా ఉండొచ్చు. అందుకని సినిమా అనేది 100% హీరోదే అనుకుంటే అప్పుడు నష్టం వచ్చినప్పుడు 50% హీరోనే భరించాలిగా. అవును మేడం. లాభం మీరు తీసుకుంటున్నారుగా. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఒక్కొక్క ఏరియా రైట్స్ కూడా హీరోలు తీసుకుంటున్నారని. మరి ఇంకా నిర్మాత అనేవాడు ఎందుకు పెట్టాలి? మీరే నిర్మాతలుగా మారండి. ఇప్పుడు హీరోనే నిర్మాతగా ఉండి సినిమా తీశారు అనుకుందాం, గొడవే ఉంది అప్పుడు. అవును, అప్పుడు సినిమా హిట్ అయితే మీరు డైరెక్టర్ కొంత పర్సంటేజ్ ఇవ్వండి రివర్స్ లో. ఇప్పుడు సినిమా గొప్పతనం అనేది, సినిమా నిర్మాణం అనేది డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుందిగా. ఎగ్జాక్ట్లీ మ్యామ్. కథ కూడా అతనిదే అనుకుందాము, అప్పుడు ఇంకా డబల్ ఇది. కాబట్టి ఈ రూల్స్ మార్చమని చెప్తున్నా. ఇవాళ నార్త్ అమెరికాలో పెద్ద రైట్స్ కి 30 కోట్లు ఒకవేళ అనుకుంటే 22 కోట్లకి వాళ్ళు ఒప్పందం చేసుకుంటారని తెలుస్తుంది. అవును, ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఈ రకంగా 5 కోట్లు పెట్టడం అనేది బాగుంది పద్ధతి. అంటే కొనుక్కున్నవాడు పూర్తిగా నష్టపోకుండా. ఇప్పుడు నేను 22 కోట్లు పెట్టి నష్టపోతే 5 కోట్లు వచ్చిందంటే యాక్చువల్గా 50% పెట్టచ్చు, కానీ ఇక్కడ 1/4 పెడుతున్నారు. 1/4 కంటే తక్కువ. అంటే ఉత్తర అమెరికాని మినహాయించి ఓవర్సీస్ లో 22 కోట్లకి అయ్యారు. ఇప్పుడు ఉత్తర అమెరికాకి 30 కోట్లండి వాళ్ళు ఇచ్చిన ఆఫర్. అవును, మిగతా చోట్లంతా కూడా 22 కోట్లు. సరే, ఏది ఏమైనా 30 కోట్ల 22 కోట్ల కాదు, ఈ 5 కోట్లు వెనక్కి ఇవ్వాలని పెట్టడం అనేది ఈ రూల్ బాగుంది. సో ఏదేమైనా పెద్ద నుంచి పూర్తిగా అప్డేట్స్ రాలేదు. ఓన్లీ చికిరి పాటను బట్టి ఇలా నిర్ణయించారు. కాబట్టి ఒకవేళ కంటెంట్ బయటకు వస్తే దాని అంటే కొనుగోలు పెరగచ్చు సామర్థ్యం. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఇప్పుడు 30 నుంచి 50 కోట్లకి వెళ్తుందో ఎంత వెళ్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడు. సో RRR తర్వాత రామ్ చరణ్ దగ్గర నుంచి పెద్ద మూవీ కోసం అయితే ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్. రంగస్థలం కూడా వచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ మ్యామ్, చాలా పెద్ద హిట్ అయింది. అంటే భారీ ఎక్స్పెక్టేషన్ RRR తర్వాత కూడా బాగా హైప్ అయ్యి. అంటే ఇక్కడ మీరు చూడాల్సిన అంశం ఏంటంటే, హీరో అంటే ఒక హీరోయిజం అంటే బాగా ఇదిగా ఉండాలని కాకుండా తను డౌన్ టు ఎర్త్ పాత్రలు చేస్తున్నాడు. మనం అది మెచ్చుకోవాలి. అవును, తన చూస్తే అది ఆ రకంగా అనేది చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ మ్యామ్. సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్.